రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పిలుచుకునే వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజాకు చిక్కులు తప్పవా? పలు కేసులు ఆమె మెడకు చుట్టుకోబోతున్నాయా అన్న చర్చ సాగుతోంది. గత 5 ఏళ్ల కాలంలో చేసిన అవినీతి అక్రమాలకు ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. అయితే మరికొందరు త్వరలో అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో రోజా కూడా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రజెంట్ కేసుల భయంతో వైసీపీ నుంచి సౌండ్ తక్కువగా ఉన్న వేళ ఆమె బిగ్ సౌండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె దూకుడుగా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ లను ఆమె గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. అయితే వైసీపీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోజా కొన్నాళ్లు డల్ గా ఉన్నారు. ఆ సమయంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన నగర నియోజకవర్గంలో కొత్త వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినాయకత్వం చూసినట్టుగా సమాచారం. అలా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సోదరుణ్ణి పార్టీలోకి ఆహ్వానించి పగ్గాలు అందిస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే ఏం జరిగిందో అది కాస్త ఆగిపోయింది. మరోవైపు చూస్తే రోజా కూడా తనకు నగరీ బాధ్యతలు అప్పగిస్తే యాక్టివ్ అవుతానని చెప్పారని అంటున్నారు. దాంతో హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది. పార్టీ నుంచి పెద్దగా ఎవ్వరూ వాయిస్ వినిపించలేని పరిస్థితుల్లో ఇప్పుడు రోజా దూకుడు పెంచారు. ప్రతిరోజు కూటమి ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీస్తున్నారు. అలాగే ఆమె పార్టీ తరపున ఆందోళనల్లో కూడా పాల్గొంటున్నారు. పూర్వం మాదిరిగానే ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు రోజా. తాజాగా అమ్మ ఒడి పథకంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్ పై ఫైర్ అయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడ తెస్తే నాకేంటి అన్నట్టు పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. తనకు ప్యాకేజీ, పవర్ ఉంటే చాలు అని విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నా పవన్ నిద్రపోతున్నారని విమర్శించారు. ఇక కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఇక కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యారో తెలియడం లేదని, వరుసగా ఆలయాలు కూలిపోతుంటే ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారామె. ఇక కూటమి ప్రభుత్వం మెడలు వంచేలా వైసీపీ పనిచేస్తుందని, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రోజా మీద కేసులు బయటకు తీయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొలి 2 ఏళ్లు రోజా ఏపీఐఏసీ చైర్పర్సన్ గా వ్యవహరించారు. అలాగే మరో 2 ఏళ్ల పాటు పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఆమె ఏపీఐఏసీ చైర్మన్ గా తీసుకున్న నిర్ణయాలతో పాటు మంత్రిగా ఆడుదాం ఆంధ్ర వంటి వాటి విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద వివాదాలున్నాయి. అలాగే తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల విషయంలోనూ ఆమెపై చాలా ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ కేసులన్నీ రోజా మెడకు చుట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమంలో నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్టు అభియోగాలున్నాయి. దాంతో చట్ట ప్రకారమే ఆమె అవినీతిని రుజువు చేసి కేసులను పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై ప్రత్యేకంగా సిఐడికి ఫిర్యాదులొచ్చాయి. ఈ కార్యక్రమం ద్వారా వందల కోట్ల అవినీతి జరిగిందని టీడీపీ నేతలు కూడా సిఐడికి ఫిర్యాదు చేశారని గుర్తు చేస్తున్నారు. దీంతో రోజా మీద కేసులు పడబోతున్నాయనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అయితే కొన్నాళ్ల పాటు కాస్త సైలెంట్ గా ఉన్న ప్రచారం ఇప్పుడు మళ్లీ జరుగుతోంది. ఆమె మీద కేసులు పెడితే ఆమె అరెస్ట్ ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే జరిగితే మహిళా నేత మీద ఈ తరహా చర్యలు ఎంతవరకు రాజకీయంగా కూటమికి లాభిస్తాయన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి రోజా మీద కేసులు ఏ మలుపు తీసుకోబోతున్నాయనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.